2000 సంవత్సరంలో నేను జెమినీ మెయిన్ నెట్వర్క్లో రిపోర్టర్గా రీజనల్ ఇన్ఛార్జిగా రీజనల్ ఇన్ఛార్జ్ కాదు, దాంట్లో రీజనల్ ఇన్ఛార్జ్ అనేది TV9లో అయితే రీజనల్ రిపోర్టర్గా 5 జిల్లాలకు అప్పట్లో చేరా నేను జెమినీలో. అప్పట్లో ఇదండి సంగతి అని ఒక ప్రోగ్రాం ఉండేది, ఆదివారం పూటలు వేసేవాళ్ళు. దానికోసం ప్రజలందరూ చాలా ఏగర్గా ఎదురు చూసేవాళ్ళు. ఏంటంటే మన మధ్యలోనే ఉన్నది మనకు తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాలు, లేదంటే కనుక అర్థం కాని అంశాల మీదన ఐడెంటిఫై చేసి స్టోరీస్ తయారు చేయడం అనమాట. దానికోసం రోజుల తరబడి తిరిగేవాళ్ళం. అన్ని రకాల అన్ని వెర్షన్స్ని పట్టుకోవాలి. ఆ స్టోరీలకి ప్రత్యేకత అదే, అన్ని వెర్షన్స్ ఉండాల్సిందే, వన్ సైడెడ్ వెర్షన్ ఎప్పుడు ఉండదు. అట్లాంటి స్టోరీలు చేసేవాళ్ళం. అప్పుడు నేను ఈ ఫ్యాక్షన్ పల్లెలకు సంబంధించి పెట్టా. పల్నాడులో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఇట్లాంటి వాటిట్లో ఉన్నది ఏంటంటే ఒకళ్ళ అధికారంలోకి వస్తే రెండవ వర్గం ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇది నేను పల్నాడు దగ్గర తీస్తే తర్వాత మా కరీంతో కలిసి చేసాం. నెల్లూరు జిల్లాలో పట్టపు ప్రాంతాల్లో కూడా అంతే. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఊరు వదిలిపోవాలి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే తెలుగుదేశం వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అదొక నిరంతర ప్రక్రియ అనమాట. ఇప్పుడు అట్లాంటిదే క్రిందటిసారి జగన్ అధికారంలోకి రాగానే తెలుగుదేశం వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఇది మాచర్ల పల్నాడు ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో అక్కడ వాళ్ళకి బోల్డ్ అని పొలాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, కానీ ఇక ఎక్కడో బతకాలి. మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వీళ్ళు వస్తారు, రెండో వాళ్ళు పారిపోతారు. అప్పట్లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు అట్లాగ వెళ్ళిపోయిన వాళ్ళందరినీ చంద్రబాబు గారు పిలిపించి ఓ చోట పెద్ద హాల్లో, ఒక దాన్ని ఏమంటారు, కళ్యాణ మండపం లాంటి హాల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళ గురించి ప్రభుత్వ పోలీసుల దగ్గర తీసుకెళ్ళి అదంతా మీడియా అంతా దాని మీద వాళ్ళందరితో విడివిడిగా ఇంటర్వ్యూలు, హాఫ్ అన్ అవర్లు, డిబేట్లు అవన్నీ చేశారు. ఆ తర్వాత పోలీసుల దగ్గరుండి వాళ్ళని ఆ ఊళ్ళో వదిలిపెట్టడం జరిగింది. గుడ్, అది సామాజిక బాధ్యత మీడియాది కానీ పోలీసులది కానీ అంతా. ఇవాళ పిన్నెల్లి దగ్గర ఏం జరిగింది, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ తరిమేశారు. వాళ్ళందరూ నిన్న జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి మీకు అండగా ఉంటానని చెప్పారు. బట్ ఒక్క పేపర్ రాయాల, ఒక్క టీవీ రాయలేదు, సాక్షి మాత్రమే రాసుకుంది. వాళ్ళందరికీ సంబంధించి భవిష్యత్తులో నేను తగిన న్యాయం జరిగేటట్టు చూస్తానంటారు. ముందు అసలు ఏంటి, వాళ్ళందరినీ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి అందరి దగ్గర తీసుకెళ్ళాలి. వాళ్ళ ఊళ్ళో ఎందుకు వాళ్ళు ఉండలేరు, వాళ్ళ సొంత ఇంట్లో? అసలు ఊర్లు వదిలి పారిపోయే కర్మ ఏంటి అన్నటువంటిది ఇక్కడ తేలాల్సి. దొంగ కేసులు లేకపోతే అటాకులు ఇవే అక్కడ. ఇక్కడ వ్యక్తిగతంగా పెరిగిపోతుంటాయి స్పర్ధలు, దానికి రాజకీయాలు ఆజ్యం పోస్తుంటాయి. ఈ పరిస్థితికి ముగింపు పలకాలంటే అప్పట్లో ఎలా జరిగిందో ఇప్పట్లో అట్లా జరగాలి. అప్పుడు పెద్దరికంగా ఉంటుంది. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ బాధ్యత తీసుకుంటే బాగుంటుంది.